రెన్యూ ఫోటోవోల్టాయిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్ట్ సీఎం భూమి పూజ చేయనున్నారు. దీనిపై ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో జిల్లా అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసింది. ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, డీఐజీ గోపీనాథ్ జట్టి, జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్, ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు వేదిక ఏర్పాట్లను గత కొన్ని రోజులుగా పర్యవేక్షిస్తున్నారు. చంద్రబాబు ఈవేళ ఉదయం 11 గంటలకు రాంబిల్లి చేరుకుంటారు. ఈ కార్యక్రమానికి సుమారు 20,000 మంది ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నట్లు జిల్లా అధికార యంత్రాంగం పేర్కొంది. ఎండ తీవ్రత దృష్ట్యా వచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తాగునీరు, ఆహారం, రవాణా సౌకర్యాలను పర్యవేక్షిస్తుంది. సభావేదిక, సాంస్కృతిక స్టేజ్, వీఐపీ, వీవీఐపీ గ్యాలరీలు, డెకరేషన్ తదితర ఏర్పాట్లు పూర్తి చేసింది. పబ్లిక్ పార్కింగ్ ప్రాంతాల్లో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. 5,400 కోట్ల భారీ పెట్టుబడితో 6G డెబ్యూ సామర్థ్యం కలిగిన సోలార్ ఇంగోట్ వేఫర్ తయారీ కేంద్రం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. 4,200 కోట్లతో ఇంగోట్, 1,200 కోట్లతో హైబ్రిడ్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి భూమి పూజ చేయనున్నారు. కేవలం 24 నెలల్లో పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టులు పూర్తి చేసి అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం చెబుతోంది. పవర్ ప్లాంట్ నెలకొల్పడం ద్వారా 21,000 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గత ఏడాది విశాఖ వేదికగా జరిగిన సిఐఐ సమ్మిట్లో రాష్ట్ర ప్రభుత్వంతో రెన్యూ సంస్థ ఒప్పందం చేసుకుంది. రెన్యూ సీఈఓ సుమన్ శుక్లాతో కలిసి భూమి పూజలో చంద్రబాబు పాల్గొంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక నెల